కృష్ణ కుమారి గారు, నమస్తే. నమస్తే అండి. మేడం, పవన్ కళ్యాణ్ గారిది ఒక సినిమా డైలాగ్ ఉందండి. అది బహుశా ఉమ్, సినిమా పేరు గుర్తులేదు, కానీ నీకు భయం టన్నుల్లో చూపిస్తానంటాడు. ఉమ్, జల్సా అనుకుంటా. యా, జల్సా. అది ఎందుకు చెప్తున్నానంటే, నిన్న జగన్మోహన్ రెడ్డి గారి ప్రెస్ మీట్ చూసినప్పుడు నాకు అనిపించింది, ఆయన ఫలితాలు ఆశ్చర్యం కలిగించాయి. ప్రతిపక్షం పోరాటం కొత్తేమీ కాదు. చంద్రబాబు గారు, చంద్రబాబు కాదండి, చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు గారికి పవన్ కళ్యాణ్ గారికి ధన్యవాదాలు. ఢిల్లీని సైతం శాసించగల కూటమి ఇది. ఎవరో మోసం చేశారు, అన్యాయం చేశారు అనొచ్చు, కానీ అయితే ఆధారాలు లేవంటూ చక్కగా నవ్వుకుంటున్నాడు ఆయన. ఏం జరిగిందో ఆ దేవుడికి తెలుసు. ఏం జరిగిందో దేవుడికి తెలుసు అంటే మళ్ళా బాబాయ్. ప్రభుత్వంలో వచ్చిన వారికి అభినందనలు. నాకు తోడుగా నిలిచిన నేతలు, కార్యకర్తలు, వాలంటీర్లు, నా అన్నదమ్ములు, అక్క చెల్లెమ్మలకు కృతజ్ఞతలు. విలేకరుల సమావేశంలో జగన్మోహన్ రెడ్డి. మేడం, ఏంటి జగన్మోహన్ రెడ్డి గారు భయపడుతున్నారా? ఢిల్లీని సైతం శాసించగల కూటమి అని ఆయన నోటంబటి నుంచి వచ్చింది అంటే అసలు ఏంటి? ఏమన్నా తేడాగా కనిపిస్తోందా లేదా ఏంటి? చెప్పండి, మీరు సైకాలజీ కూడా కొంచెం చెప్పగలరు కదా. ఏం లేదు. ఆకాశం బళ్ళును బద్దలైంది. ఆ బద్దలైన దానిలో నుంచి ఆయనకి నిజాలు తన్నుకుని వస్తున్నాయి అన్నమాట. అంటే ఆమ్, రోగం కుదిరింది అంటారు పల్లెటూరు భాషలో. రోగం కుదిరింది అంటారు. రోగం కుదిరింది అంటే ఏంటంటే రోగం తగ్గుముఖం పట్టింది అని. అంటే ఆ వేసిన మందుకి రోగం కుదిరింది. అప్పుడు రోగం తగ్గుముఖం పట్టింది అనటానికి నిన్న ప్రెస్ మీటు అసలు మామూలుగా లేదండి. ఆ ప్రెస్ మీటు వాళ్ళని గారు అని సంబోధించడం దగ్గర నుంచి ఆయన కొన్ని కొన్ని అక్షరాలు సరిగా పలకలేరండి పాపం. అది ఆమ్, ఆ, మనం దాని గురించి మాట్లాడకూడదు, ఎందుకంటే అది బాడీ షేమింగ్ అవుతుంది. నేను ఎట్టి పరిస్థితుల్లోనూ అలాంటి పనులు చేయను. నేను చాలా జాగ్రత్తగా ఉంటా ఆ విషయంలో. అయినప్పటికీ ఆయన భయం వల్ల అక్షరాలు కూడా సరిగా వచ్చిన పరిస్థితి కనిపించింది నిన్న. చంద్రబాబు అని చాలా చక్కగా మాట్లాడాడు. సరే, ఏది అవినా క్షవరం అయిపోయాక వివరం వస్తే ఏంటి ఉపయోగం? అవ్వాల్సింది అయిపోయింది, జరగాల్సింది జరిగిపోయింది. ఏదో అంటారు చూడండి, కాగల కార్యం గంధర్వులే తీర్చారు అన్నట్లు ఇవాళ ఆయన మొహంలో భయం కొట్టొచ్చినట్లు కనిపిస్తుంది. ఆ మామూలుగా ఆయన శవాల దగ్గర కూడా, పెద్ద పెద్ద భయానక దృశ్యాల దగ్గర కూడా నవ్వగలిగినంత సామర్థ్యం ఉన్న వ్యక్తి కూడా నిన్న ఆ నవ్వలేకపోయాడు. అంటే అంతటి పరిస్థితిలోకి అతను వెళ్ళిపోయాడు. ఆ భయం విలయ తాండవం చేస్తుంది ఆ మొహంలో. ఎందుకంటే ఆయన ప్రెస్ మీట్లు పెట్టేదే చాలా తక్కువ. చాలా తక్కువ సందర్భాల్లో ప్రెస్ మీట్లకు వస్తారు. ఎందుకంటే ఆపుకోలేని భావోద్వేగాల్లో నేను ఏ భావం పలికించబోయి ఇంకే భావం పలికిస్తానో, ఎందుకు వచ్చిన బాధ ఇదంతా. మాట్లాడకపోతే ఒక్కటితో పోయే, మాట్లాడితే 10తో 10 వస్తే అన్న పరిస్థితుల్లో ఆ ఏదో ఒక సామెత ఉంది మనకి. ఆ అంత్యనిష్ఠూరం కన్నా ఆదినిష్ఠూరమే మేలు అన్నట్లు. ముందే ఉమ్, నోటికి ప్లాస్టర్ వేసుకుంటే మంచిది కదా అన్నట్లు ఆ ఆయన ఆ వ్యూహాత్మక మౌనాన్ని పాటిస్తాడు. అసలు చాలా సంవత్సరాలుగా, అంటే ఈ 5 సంవత్సరాల్లో చాలా తక్కువ సందర్భాలు మాట్లాడిన సందర్భాలు. ఆ తక్కువ సందర్భాల్లో కూడా చివర్లో ఎన్నికల సభల్లో మాట్లాడాడు తప్పితే ఎక్కడా కూడా అతను మాట్లాడిందే లేదు. ప్రెస్ మీట్లు లేవు, మాటలు లేవు, మాట్లాడుకోవటాలు లేవు అనే పద్ధతిలోనే అతను పరిపాలన సాగించాడు తప్పితే ప్రజల్ని కలవటం గాని, వాళ్ళతో మాట్లాడటం గాని, వాళ్ళ వాళ్ళ ఇబ్బందులు సబ్బందులు కనుక్కోవటం గాని ఏమీ లేదు. అసలు మంత్రులకి ఎమ్మెల్యేలకే నో ఎంట్రీ బోర్డు ఉన్నప్పుడు ఇక సామాన్య ప్రజలు ఎక్కడండి కలిసేది అసలు? ఇప్పుడు రాజుగారైనా ఒక ధర్మ గంట కట్టేవాళ్ళు పాత రోజుల్లో. ఆ గంట మోగిస్తే ఏంటా వాళ్ళ బాధ అని కనుక్కునేవాళ్ళు.
ఈ తాడేపల్లి ప్యాలెస్ లో అది కూడా లేదు కదా. అలాంటి పరిస్థితుల నుంచి సార్ నిన్న ప్రెస్ మీట్ పెట్టి ప్రెస్ మీట్ లో మాట్లాడి ఒక పక్కన నాకెవరు అన్యాయం చేశారు అంటే ఆయన ఉద్దేశం ఏంటంటే, నేను క్లియర్ గా చెప్తానండి, నిర్మోహాటంగా మాట్లాడుకోవాలి మనం. ఇప్పుడు కూడా మాట్లాడుకోకపోతే ఇంకెప్పుడు మాట్లాడుకోలేం. ఆయన ఈ రాష్ట్రంలో ఉన్న సహజ వనరులు మొత్తం నేను ఏదో ఒక రోజు రాత్రి ఒక కలలో ఊహించుకుంటే వచ్చిన సహజ వనరులు ఇవన్నీ. ఈ సహజ వనరుల్ని సొంతం చేసుకునే హక్కు నాకు మాత్రమే ఉంది. అలాగే మరి నేను ఇంత తీసుకుంటున్నప్పుడు ఈ జనాలు, ఈ అలగా జనాలు వీళ్ళు ఎదురు చూస్తూ ఉంటారు. కనీసం ఒక పిసినారిని ఏమంటాం మనం, ఎంగిలి చేత్తో కాకిని కొట్టడు అంటాం మనం. అలా అలా ఎక్కడ అనుకుంటారోననే ఒక భయంలో నుంచి ఏం చేశాడు, ఈ నవరత్నాల పేరుతోటి పథకాలు తీసుకుని వచ్చి, ఈ నవరత్నాల్లో కూడా మళ్ళీ అన్ని రత్నాల్ని అన్ని రాగాలు పలికించలేదండి. ఈ 9 రాగాల్లో కొన్ని రాగాలను మాత్రమే పలికించాడు. ఆ కొన్ని రాగాలు ఏంటి అంటే పెన్షన్లు అని చెప్పాడు. అక్కడ అపస్వరమే, ఆ స్వరంలో కూడా అపస్వరమే. ఏంటి, 3000 పెన్షన్ ఇస్తానని అధికారంలోకి వచ్చాడండి. వచ్చి ఆయనకు బాగా బ్యాంకుల గురించి బాగా తెలుసు కదా. కింద మనం ఏదన్నా ఒక లోన్ తీసుకున్నప్పుడు కింద కండిషన్స్ అప్లై అని ఒక చిన్న స్టార్ వేసి పెట్టుంటారు. మనం అది చూసుకోం, శుభ్రంగా సంతకాలు పెట్టేస్తాం, సంతకాలు వచ్చు కదా అని పెట్టేసేసి లోన్ తీసుకుంటాం. తర్వాత మనకు తెలుస్తుంది. అట్లాగే ఈయన మేనిఫెస్టో లో 3000 పెన్షన్ ఇస్తాను అన్నాడు. కానీ చాలా తెలివిగా ఈ 3000 ఎప్పటి నుంచి ఇస్తాను అనే సంగతి చెప్పలేదు, ఎలా ఇస్తానని చెప్పలేదు. ప్రజల్ని మోసం చేయడం అక్కడి నుంచి మొదలైందండి. మొదలయ్యి 2250 రూపాయలు ముష్టి, కొన్నాళ్ళు పోయిన తర్వాత 2500 ముష్టి, ఆ తర్వాత 2750 మళ్ళీ ముష్టి. ఇలా ముష్టేసినట్లు ప్రజల్ని బిచ్చగాళ్ళగా మార్చాడండి. సంక్షేమ పథకాలంటే ప్రజల్ని బిచ్చగాళ్ళం చేయడం కాదు. సంక్షేమం గురించి నాకు కూడా ఎంతో కొంత తెలుసు. సంక్షేమం అంటే ఏంటి అంటే అభివృద్ధి ఫలాలని, అభివృద్ధి ద్వారా వచ్చిన డబ్బుని, ఈ అభివృద్ధిని అందుకోలేని ప్రజలు ఎవరైతే ఉంటారో వాళ్ళకి పంచటాన్ని సంక్షేమం అంటారండి. సంక్షేమం అంటే ఈయన ఏదో పెద్ద బ్యానర్ పెట్టేసేసుకుని రండి రండి రండి, మా నాన్న చనిపోయిన రోజు, మా అమ్మ చనిపోయిన రోజు, లేదు అనుకుంటే ఇంకొక రోజు, ఈ రోజు మీకు దానం చేస్తాను, పైనుంచి డబ్బులు ఇసురుతాను, ఏరుకోండి, ఆ తొక్కిసలాట్లో చావండి అన్నట్లుంది తప్పితే ఈ ఈ ఈ నవరాగాలు పలికించటం ఇంకోలా లేదండి. ఎందుకంటే అభివృద్ధి అంటే ఏంటి, అలాగే సంక్షేమం అంటే ఏంటి, వృద్ధి అంటే ఏంటి, అభివృద్ధి అంటే ఏంటి, ఇవన్నీ ఒక బ్యాలెన్స్ లో వెళ్లాల్సిన సమాజంలో, అంటే ఎకనామిక్స్ ఏ మాత్రం అన్నా కొంచెం అంటే కొంచెం చదువుకున్న వాళ్ళకు కూడా ఇది తెలుస్తుందండి. ఇవేవితో మనకు సంబంధం లేదు. ఇవన్నీ చెప్పే ఐఏఎస్ ఆఫీసర్లతోటి మనకు సంబంధం లేదు. ఇవన్నీ మాట్లాడే సామాజికవేత్తలతోటి సంబంధం లేదు. మనకి ఎవరితోనూ సంబంధం లేదు. ఐఏఎస్ ఆఫీసర్లు అంటే నేను చెప్పింది మీరు చట్టం చెయ్యాలి, ఆ చట్టాన్ని అమలు చేయాలి. ఇదే పని ఒకప్పుడు ఇంకొక మహానుభావుడు కూడా చేశాడండి, ఎన్టీ రామారావు గారు. కానీ ఎన్టీ రామారావు గారు ఎలా చేశారు, ఇదే మొండితనం ఆయనది కూడా ఒక రకంగా. ఆయన ఏం చేశారు, నా ప్రజలు ఈ విషయంలో బాధపడుతున్నారు, ఈ విషయంలో కష్టంగా ఉన్నారు, నేను వాళ్ళకి మాట ఇచ్చి వచ్చాను, నాకు ఇది కావాలని కూర్చునేవాడు. ఈ ఐఏఎస్ ఆఫీసర్లు గుండెల్లో రైళ్లు పరిగెడతా ఉండేవి అప్పుడు. ఎందుకంటే ఈయన ఎవరి దగ్గరికి వెళ్తాడో, ఏ మాట ఇచ్చి వస్తాడో ఆ మాట తీర్చటానికి ఆయన మాటని మనం చట్టంలో అవకాశం లేదు అంటే చట్టం చేయమని, చట్టంలో అవకాశాన్ని కల్పించమని ఎక్కడ మొండిగా మూర్ఖంగా మాట్లాడతాడో. అసలు ఆ మనిషి నేను ఈ పని చెప్పాను, ఈ పని అయ్యే వరకు నేను అన్నం తినను అని కూడా కూర్చున్న రోజులు ఉన్నాయంటండి ఎన్టీ రామారావు గారు. ఆయనతో పనిచేసిన వాళ్ళు చెప్తుంటే అర్థమవుతుంది మనకి.
అంత మొండిగా, అంత మూర్ఖంగా ఆయన ప్రజల కోసం చేశాడు. ఆయన కోసం చేసుకోలే ఏ రోజు. కానీ ఈ మహానుభావు అంటే అసలు వీళ్ళిద్దరిని పోల్చకూడదు నిజానికి. కానీ ఎందుకు పోల్చాల్సి వస్తుంది అంటే ఐఏఎస్ ఆఫీసర్ని ఎలా వాడొచ్చు, ఎందుకంటే చట్టాలు చేసేది వాళ్ళు, ముసాయిదాలు తయారు చేసేది వాళ్ళు. ఎమ్మెల్యేలు కానీ వీళ్ళు చట్టానికి రూపకల్పన చేసేటప్పుడు వాళ్ళు అసెంబ్లీలో ఆ చట్టాన్ని ఆమోదానికి పెడతారు తప్పితే, ఆమోదానికి పెట్టాలి అంటే తయారు చేసేది ఐఏఎస్ ఆఫీసర్లండి. అలాంటి ఐఏఎస్ ఆఫీసర్లని ప్రజల మీద ప్రేమ ఉన్న వ్యక్తి, ప్రజల కోసం ప్రాణాలు ఇచ్చే వ్యక్తి, సమాజం బాగుండాలి, సమాజమే నా దేవాలయం, ప్రజలే నా దేవుళ్ళు అని చెప్పి మాట్లాడిన ఎన్టీఆర్ ఆ మూర్ఖత్వాన్ని భరించలేకపోయేవాళ్ళు ఐఏఎస్ ఆఫీసర్లు. కానీ వాళ్ళకు కూడా ఒక తృప్తి, మేము ప్రజల మనోభావాలకి తగ్గట్లు, ప్రజల ఆకాంక్షలకి ఆశలకి తగ్గట్లు మా ద్వారా ఇలాంటి మంచి పని జరుగుతుంది అని సంతోషించిన మాట వాస్తవమే. కానీ ఆర్థికంగా ఆ సర్దుబాట్లు చేయటం ఎంత కష్టమో ఆ ఐఏఎస్ ఆఫీసర్లకు తెలుసు. కానీ చేశారు, వాళ్ళు చచ్చినట్టు చేశారు. ఈ మాటలన్నీ జయప్రకాష్ నారాయణ చెప్తారు, జేపీ. అయితే ఆ తర్వాత ఇదే మొండితనము, ఇదే మూర్ఖత్వం వైఎస్ఆర్ లో కూడా చూసాం. రోషయ్య గారు ఆర్థిక మంత్రిగా ఉన్నప్పుడు రోషయ్య గారు కూడా ఇదే చెప్తా ఉండేవాళ్ళు. ఈ మహానుభావుడు ఎక్కడికి వెళ్తాడో, ఎక్కడ ఏం చెప్పొస్తాడో, ఇక్కడేమో డబ్బులు లేవు అని మాట్లాడేవాళ్ళు. ఆ ఆ కోవ నుంచి ఇప్పుడు ఆ తర్వాత చూసుకుంటే చంద్రబాబు నాయుడు కూడా మాట్లాడుకోవచ్చు. చంద్రబాబు నాయుడు తపన ఎలా ఉండేది, రేపు డబ్బులు సంపాదించగలిగే, డబ్బులతోటి డబ్బులు సంపాదించడం ఎలా అనే ఒక ప్రణాళిక చంద్రబాబు నాయుడుది. మనం ఒక పరిశ్రమను తీసుకొచ్చాం, పరిశ్రమ వచ్చింది, దానిలో ఉపాధి దొరుకుతుంది. ఉపాధి దొరికినప్పుడు ఈ ఉపాధి ద్వారా ప్రజల చేతుల్లోకి డబ్బులు వస్తాయి. దానికి మనం ప్రత్యేకంగా డబ్బులు ఇవ్వడం ఎంతవరకు కరెక్టు, ఎంతవరకు దాన్ని మనం అంటే ఎక్కడ అడ్డుకట్ట వేయాలి అనేది ఆలోచించే ఒక విధానంలో చంద్రబాబు నాయుడు ఉండేవాడు. మరి ఇకపోతే ఇప్పుడు మన ఈ మహానుభావుడి గురించి మాట్లాడుకుంటే, ప్రజలకి చేసే సేవా కార్యక్రమాలను, లేకపోతే వాళ్ళకి అది చేస్తున్నాను ఇది చేస్తున్నాను అను ఆయన ఏవైతే వరుసగా చెప్పుకుంటా వచ్చారో, ఏంటి నేను వాళ్ళకి అది చేశా, వాళ్ళకి ఇది చేశా, అది చేశా, ఇది చేశా, వాళ్ళందరూ నన్ను మోసం చేసి నాకు ఓటేయలేదు అనే మాట అనే ధైర్యం లేక, అంటే ఆ మాట కూడా అంటే ఎక్కడన్నా దొరికితే కొడతారు ప్రజలు అనే ఉద్దేశంతో ఆ మాటని దిగమింగుకుని నేను ఎవరిని ఏమి అనను అనే మాట అన్నాడు. అది ఏంటి అంటే అది అది ఎవరిని ఉద్దేశించి అన్న మాట ఏంటంటే, అవ్వాతాతల పెన్షన్లు, ఆటో అన్నల పెన్షన్లు, ఆ అది ఏంటండి, ఆ జగనన్న గోరుముద్దలు, జగనన్న అమ్మఒడి, ఇవన్నీ అసలు ఇవన్నీ చేశాను. ఇవన్నీ చేసినప్పుడు నాకెందుకు వీళ్ళు ఓటేయలేదు అని అడగాలని మనసులో ఇక్కడ దాకా, గొంతు దాకా వస్తుంది. కానీ ఆ ఉద్వేగాన్ని కిందకి నొక్కి కొంచెం అక్కడ కూడా అంత భయంలో కూడా చాలా తెలివి బాగా పనిచేసి చాలా జాగ్రత్తగా మాట్లాడి ఇంకా ఆఖరికి ఒప్పుకున్న విషయం ఏంటి అంటే, ఢిల్లీలో కూడా ప్రభావితం చేయగలిగిన కూటమి అనే మాటని మాట్లాడాడు. అంటే ఇంకా అతని మనసులో కౌంట్ డౌన్ స్టార్ట్ అయిపోయి వీళ్ళు ఢిల్లీలో కూర్చొని ఈ పవన్ కళ్యాణ్, ఈ చంద్రబాబు నాయుడు ముందు నాకే ఎసరు పెడతారు, నా కేసులు తిరగదోడతారు, కాదు అంటే మొదటగా అవినాష్ రెడ్డిని బయటికి లాగుతారు. ఈ భయాలన్నీ అతని చేత ఆ విధంగా మాట్లాడిస్తున్నాయి. లేదు అంటే ఇంకొక మాట కూడా ఉండుండొచ్చు మనసులో, అక్క శల్యమ్మలు అనే ఈ అక్క శల్యమ్మల్లో కేవలం ఇద్దరు శల్యమ్మలే. ఎవరు, షర్మిల, సునీత. అతను మాట్లాడిందంతా ఎలా ఉంది అంటే ఆ ఉద్వేగాలన్నిటినీ గనక మనం
కొలమానం చేయగలిగితే గనక, పూర్తిగా చూడగలిగితే గనక మనకు అర్థమవుతుంది అతని వాళ్ళ ఎన్ని ఎన్ని టన్నులు భయంలో ఉన్నాడో. అందరికి ఏం చెప్పాడు, మీకు భయం అంటే ఏంటో తెలుస్తుంది, భయాన్ని పరిచయం చేస్తాను అని మాట్లాడాడు కదా. ఇవాళ ఈ విధంగా అవ్వటానికి, అతను ముఖ్యమంత్రి అవ్వటం కోసం ఎన్ని ఎన్ని వేషాలు వేశాడో, ఎన్ని పగటి వేషాలు వేశాడో మనందరికీ తెలుసు. ఎంతమందిని బలి తీసుకున్నాడో మనకు తెలుసు. ఒక పక్క కోడికత్తి సీను, ఓ పక్కన వివేకానంద రెడ్డి. కోడికత్తి సీనుకి 5 సంవత్సరాలు ప్రపంచాన్ని చూడకుండా చేశాడు. వివేకానంద రెడ్డిని ఒకప్పుడు ఎప్పుడో చంప మీద పెట్టి కొడితే ఆయన ఎంపీ స్థానాన్ని జగన్మోహన్ రెడ్డికి ఇచ్చాడు. రెండోసారి షర్మిలాకి ఇమ్మన్నందుకు గాను ఆయన ప్రాణమే పోయింది. ఇలా మనకు తెలిసినవి ఈ 2 విషయాలు. తెలియకుండా ఈయన దౌష్ట్యానికి బలైపోయిన వాళ్ళు ఎంతమందో ఉన్నారు. వాళ్ళల్లో పాపం ఎంపీ సంతోష్ బాబు కారు డ్రైవరు అతన్ని చంపేసి డోర్ డెలివరీ చేస్తే ఈ రాష్ట్రంలో దిక్కు దివాణం లేదు. అలాగే ప్రజల స్వేచ్ఛకి ఎప్పుడో నువ్వు మూతులు కట్టేశావు. ఎన్నో ఎగ్జాంపుల్స్ మనం ఎన్నోసార్లు మాట్లాడుకున్నాం. ఒక ఫేస్బుక్ లో ట్వీట్ పెట్టడానికి లేదు, ఒక్క ఫార్వర్డ్ చేయడానికి లేదు, ఏమీ లేకుండా అందరు గొంతు నొక్కావు. అలాగే అన్నిటికన్నా ముఖ్యమైనది, అశోక గజపతిరాజు అనే ఒక దిగ్గజం, ఆయన రాజరికంలో కూడా ఉండి సామాన్యుడిగా బతికే గొప్ప మనిషి. ఆ మనిషిని కూడా ఇబ్బంది పెట్టాలని ఆయన అన్న కూతుర్ని తీసుకొని వచ్చి ఆయన్ని అవమానించి తద్వారా పైశాచిక ఆనందాన్ని పొందారు. ఇవన్నీ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డికి నిద్ర రమ్మన్నా నిద్ర రాని రాత్రులు వస్తాయి. నిన్న ప్రెస్ మీట్ చాలా చిన్న విషయం అండి. నిన్న ప్రెస్ మీట్ లో బోర్ నేర్చాడు అని అందరూ చాలా మంది మాట్లాడుతున్నారు. కానీ ఆయన బోరుని ఏడ్చినా ఏడవకపోయినా ఈ క్షణం నుంచి ప్రతి క్షణం ఉలికిపాటుకి గురయ్యే అన్ని పనులు అతను చేశాడు. అసలు ఈ మధ్య ఎవరో అన్నారు, అసలు మా నాన్న ఇప్పట్లో చనిపోయేలాగా లేడు, అసలు మా నాన్న చంపేస్తేనే కదా నేను ముఖ్యమంత్రిని అయ్యేది అని, ఆ పని కూడా చేశాడు అని చెప్పి మాట్లాడితే నేను ఎందుకో అదైతే కన్న తండ్రిని చంపుకుంటాడా, ఆఫ్టర్ ఆల్ ముఖ్యమంత్రి పదవి కోసం అని అనుకున్నాను. సరే, అతని గురించి ఎన్నో మాటలు బయటకు వస్తున్నాయి, ఇంకా రేపటి నుంచి ఎన్నో వస్తాయి. ఇవాళ భయంలో నుంచో లేకపోతే భక్తిలో నుంచో రాని వాస్తవాలు బయటకు వస్తాయి ఇక నుంచి. ఇవాళ ఒక రకంగా కూరలు తీసిన పాము, సగం సచ్చిన పాము జగన్మోహన్ రెడ్డి. ఈ జగన్ రెడ్డిని పైగా అతనికి ఇప్పటి వరకు ఇంద్రుడు చంద్రుడు అని పొగిడిన వాళ్ళందరూ పక్కకెళ్ళిపోయి పూర్తిగా ఒంటరైపోతాడు జగన్ రెడ్డి. ఈ ఈ పరిస్థితుల్లో అతని మనస్తత్వం ఎలా ఉంటది, అతను ఏం ఆలోచిస్తాడు, ఏం పనులు చేస్తాడు, ఎలా ఉంటాడు అనేది ఒక సైకాట్రిస్ట్ కి మాత్రమే తెలుస్తుంది. కానీ నాకు కూడా అంతుపట్టదు. ఎందుకంటే నేనంత ప్రతిభావంతురాలని కాదు, నిష్ణాతురాలని కాదు ఆ విషయంలో. ఒక మానసిక శాస్త్రవేత్త మాత్రమే దాన్ని అంచనా వేయగలరు ఇప్పుడు అతను ఉన్న పరిస్థితికి. ఎందుకు అంటే అతని మెదడులో వేల వేల ఆలోచనలు ఢీకొంటాయి. ఈ ఢీకొన్న పరిస్థితుల్లో ఒక విస్ఫోటనం జరిగినా ఆశ్చర్యపోవక్కర్లా. ఎందుకంటే అతను పుట్టింది మొదలు, పెరిగింది మొదలు ఒక ఫ్యాక్షన్ ప్రపంచాన్ని చూస్తూ పెరిగాడు. ఆ ఫ్యాక్షన్ వల్ల అతనికి కష్ట నష్టాలు తెలియదు, కానీ అది ఒక ఫ్యాంటసీలో అతను వాళ్ళ తాతను చూసి ఫ్యాంటసీ, తండ్రి వల్ల సుఖాలు పొందాడు అతను. రాయలసీమలో ఫ్యాక్షనిజానికి 2 ముఖాలు ఉంటాయి.
ఒక ముఖమేమో భయము, భయం తాలూకు వచ్చే ఆ, ఒక ఒక రకమైన ఆ, మొండి మూర్ఖత్వం. ఇంకొక వైపు చాలా జల్సా ఉంటది దాంట్లో, చాలా నీరాజనాలు ఉంటాయి. చాలా మంది ఆ దాన్ని దాని నష్టాలు ఏంటో తెలియని వాళ్ళకి చాలా ఫ్యాంటసీ ఉంటది దాంట్లో. జగన్మోహన్ రెడ్డిలో ఇవన్నీ కలగలిపి ఉన్నాయి. అందుకే చాలా మంది ఏమంటారంటే ఇతను రాజారెడ్డి రాజ్యాంగాన్ని తీసుకొస్తున్నాడు, రాజారెడ్డి రాజ్యాంగం ఇది, రాజారెడ్డి చట్టాలు ఇవి అని అంటారు. ఎందుకంటారంటే రాజారెడ్డి ఏ విధంగా అయితే ఆ ఒక ఫ్యాక్షనిస్ట్ గా ఉండి నీరాజనాలు పలికించుకున్నాడో అది చూశాడు. అలాగే ఒక పక్కన ఆ కష్ట నష్టాలతో సంబంధం లేని ఒక హైఫై లైఫ్ నేమో రాజశేఖర్ రెడ్డి ఇచ్చాడు. రాజశేఖర్ రెడ్డికి ఫ్యాక్షనిజం వల్ల వచ్చే నష్టాలేంటో రాజశేఖర్ రెడ్డికి తెలుసు. అందుకే ఫ్యాక్షనిజం నుంచి కొంచెం పక్కకు జరిగాడు. కానీ జగన్మోహన్ రెడ్డి ఈ వాస్తవాన్ని అర్థం చేసుకోలేక ఏం చేశాడు అంటే మనసంతా ఫ్యాక్షనిజం వైపు, మనిషి ఏమో హైదరాబాద్ లోనూ ఉన్నాడు. ఈ మనిషి ఎప్పుడైతే అవకాశం దొరికిందో అతనిలో ఫ్యాక్షనిజం జడలు విప్పి అతన్ని ఫ్యాక్షనిజం వైపే నెట్టేసింది. ఈ ఈ ఆంధ్రప్రదేశ్ లో ముఖ్యమంత్రిగా ఈ 5 సంవత్సరాల కాలాన్ని అతను పైకి ప్రజాస్వామ్యం, లోపల ఫ్యాక్షనిజాన్ని నింపుకుని అతను పరిపాలన చేశాడు. ఇప్పుడు ఇవన్నీ కూడా నేను ఇలా ఎందుకు చేశాను, నేను అలా ఎందుకు చేశాను, అలా చేస్తే ఇలా అవుతుంది కదా, ఇలా చేస్తే అలా అవుతుంది కదా అని వేల వేల ఆలోచనలు అతని మనసులో ఢీకొని ఒక విస్ఫోటనం వస్తుందని చెప్పాను కదా, అది ఖచ్చితంగా జరిగి తీరుతుందండి. దానికి నాంది ప్రస్తావనే నిన్న ప్రెస్ మీట్. రైట్. ధన్యవాదాలు మేడం. ధన్యవాదాలు.